టు గౌస్ ట్యూటోరియల్. నేను ఒక ప్రాబ్లం చేశాను కదండి టాలీలో. ఇప్పుడు ఈరోజు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పవన్ అండ్ కంపెనీ. అవునా, ఈ ప్రాబ్లం ఈరోజు చేద్దాము. అయితే ముందు ఏం చేయాలి, మనం ఫస్ట్ కంపెనీ టాలీని ఓపెన్ చేయాలి కదండి. కాబట్టి టాలీని ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ రూపంలో ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. టాలీ లోగో వచ్చిన తర్వాత టాలీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు లైసెన్స్ లేదు కాబట్టి వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళాలా. ఎల్ఐసి ఎంటర్ కొట్టగానే మనకు టాలీ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమిటంటే మనకు టాలీలో కంపల్సరీ ఎన్ని స్టెప్స్ ఫాలో కావాలా, త్రీ స్టెప్స్ ఫాలో కావాలా. ఓకేనా, ఎప్పుడు మీకు ప్రీవియస్ వీడియో నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా. ఓకేనా, కాబట్టి ఇప్పుడు 3 స్టెప్లో లేనింటి, ఫస్ట్ది కంపెనీ క్రియేషన్, తర్వాత లెడ్జర్ క్రియేషన్, తర్వాత వోచర్ ఎంట్రీ. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం కంపెనీ క్రియేట్ చేయాలా. మరి ఈ కంపెనీ పేరు ఏంటంటే ఇవ్వండి, పవన్ అండ్ కంపెనీ. ఓకేనా, ఈ నేమ్ మీద మనం వేస్తే ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేద్దాం. అయితే టాలీలో మనకు ఫస్ట్ ఓపెనింగ్ కాగానే గెట్ వెబ్ టాలీ వస్తుంది. ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. మనకు కంపెనీ ఇన్ఫర్మేషన్ రావాలంటే Alt F3 నొక్కాల. Alt F3. దీంట్లో మనం క్రియేట్ కంపెనీ, అదేది పవన్ అండ్ కంపెనీ. ఎక్కడ ఉంది ఇది, మెయిలింగ్ సేమ్ నేమ్తో రావాలనుకుంటున్నా. ఎక్కడుంది, పెరిగిట్లో ఉంది. పెరిగిట్ ఎక్కడ ఉంది, ఆర్మూర్లో ఉంది. ఆర్మూర్ ఎక్కడ ఉంది, నిజామాబాద్ ఉంది. ఇట్లా మీరు ఎన్నో రాసుకోవచ్చు. తర్వాత ఇండియా, స్టేట్ మాత్రం కంపల్సరీ చేయాలా, తెలంగాణ. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1/4/2017 సంబంధించిన ఫైనాన్స్ ఇయర్. కానీ మనం స్టార్ట్ చేసింది మాత్రం ఎప్పుడంటే ఆగస్టులో స్టార్ట్ చేసినామండి. మనం ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినాం, ఆగస్టులో స్టార్ట్ చేసినాం. కానీ ఫైనాన్స్ ఇయర్ మాత్రం 1/4/2017. కానీ మనం కంపెనీ స్టార్ట్ చేసింది మాత్రం ఆగస్టులో. ఓకేనా, దీన్ని బట్టి కూడా మనం ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వోచర్స్ తర్వాత ఇక్కడ మెయింటైన్ ఇక్కడ అడగది, కొత్త సాఫ్ట్వేర్ కాబట్టి మనం బయటకు వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఓన్లో ఇది అకౌంట్స్ విత్ ఇన్వెంటర్ అని మనం చెప్పాలా. మనం అకౌంట్స్ ఓన్లు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అకౌంట్స్ విత్ ఇన్వెంటర్కి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అకౌంట్స్ విత్ ఇన్వెంటర్లో ఉంటుంది. కానీ మనం చేసేది అకౌంట్స్ ఓన్లీ కాబట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం F11 నొక్కండి. నొక్కేసి అకౌంటింగ్ ఫీచర్స్. తర్వాత ఏం కంపెనీ, పవన్ అండ్ కంపెనీ. ఇక్కడ జనరల్లో, ఇక్కడ జనరల్ ఏముంది, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ నో ఉంది, ఇన్వెంటర్ ఇస్తుంది. కానీ మనం చేసేది అకౌంట్స్ ఓన్లీ కాబట్టి అకౌంట్స్ ఓన్లీ చేసేసిన మీరు ఆటోమేటిక్గా నో అవుతుంది. తర్వాత ఈ లైన్ మొత్తం నో ఉండేది చూసుకోండి, ఎందుకంటే తర్వాత ఒక్కొక్క గురించి వస్తాయి. ఇప్పుడు సేవ్ చేయండి, Ctrl+A. ఇప్పుడు కంపెనీ క్రియేట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలా, లెడ్జర్ క్రియేషన్ చేయాలా. ఓకేనా, లెడ్జర్ క్రియేషన్ ఎక్కడ ఉంటాయి, మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫోలో ఉంటాయి. ఎంటర్ కొట్టండి. తర్వాత లెడ్జర్స్, L షార్ట్కట్కి ఎంటర్ కొట్టండి. తర్వాత డిస్ప్లే ఆల్టర్, ఇవన్నీ ఏంటో ప్రీవియస్ వీడియోలో మొత్తం చెప్పేసినాను. ఇప్పుడు క్రియేట్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ ఏంది, బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 5 lakh rupees అన్నాడు. అంటే పవన్ కైండ్ కంపెనీ కాబట్టి ఎవరు స్టార్ట్ చేసినట్లు ఇక్కడ పవన్ అనుకుందాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నా, పవన్కి ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి 2 వస్తాయి కదా, 2 ఖాతాలు. ఓకేనా, ఒకటేమో పవన్ది, ఇంకోటేమో క్యాష్ది. ఓకేనా, కానీ క్యాష్కి ఉంటుంది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎవరికి ఇవ్వాలా, పవన్కి ఇవ్వాలా. కాబట్టి పవన్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ అన్నమాట. అంటే ఇప్పుడు పర్చేస్ గూడ్స్కు మనం లెడ్జర్ ఇవ్వాలా, అదేవిధంగా మోహన్ కూడా ఇవ్వాలి. అంటే ఇలా 2 కూడా ఏమి లేవు, ఇచ్చినాయి కాబట్టి మనం 2 ఇవ్వాల్సి ఉంటుంది, పర్చేస్ గూడ్స్ అండ్ మోహన్. అండర్ పర్చేస్ అకౌంట్, తర్వాత మోహన్. మనం ముద్ర కొన్నాం కాబట్టి సండ్రీ క్రెడిటర్. మనం ముద్ర కొంటే ఏంటిది, సండ్రీ క్రెడిటర్. ఇవన్నీ కూడా మీకు లెడ్జర్ క్లాసెస్లో ప్రీవియస్లో లెడ్జర్ క్రియేషన్లో కూడా చెప్పినాం. తర్వాత స్టేషనరీ పర్చేస్ అనమాట. పర్చేస్ స్టేషనరీ అంటే స్టేషనరీ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. క్యాష్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 లెడ్జర్స్ ఇవ్వాలి సార్, స్టేషనరీకి ఇవ్వాలా, క్యాష్కి ఇవ్వాలా. కానీ క్యాష్కి ఇచ్చింది ఉంటుంది కాబట్టి మనం ఇవ్వం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, మనం స్టేషనరీకి ఇవ్వాలా. ఈ స్టేషనరీ ఏంటంటే మనకు ఒక ఖర్చు ఉంది.
ఏంటంటే ఇది బుక్స్, పెన్స్, రిజిస్టర్స్ అనమాట. స్టేషనరీ అంటే ఇది చాలా కాలం దాకా ఉండదు అనమాట. అంటే ఫిక్స్డ్ అసెట్ ఇవ్వడానికి ఇది మనకు లాంగ్ టైం ఉండదు అనమాట. కాబట్టి ఇది ఏమిస్తాం మనము ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద ఇస్తాము, ఖర్చు కింద ఇస్తాం. బుక్స్ కానీ, పెన్స్ కానీ, ఏమైనా ఇవన్నీ రిజిస్టర్స్ కానీ ఇవన్నిటిని మనం స్టేషనరీ అంటాం. కాబట్టి దీన్ని ఏమిస్తాం అంటే స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లు ఇస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ స్టేషనరీ అన్నది ఫిక్స్డ్ అసెట్ కాదు, అది ఎప్పటికీ చాలా కాలం ఉండదన్నమాట. ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ విత్ యూటీఐ బ్యాంక్ బై డిపాజిటింగ్ క్యాష్ 50,000 రూపీస్. అంటే మనము యూటీఐ బ్యాంక్లో అకౌంట్ తీసి క్యాష్ డిపాజిట్ చేసినాం అంటే యూటీఐ బ్యాంక్ వస్తుంది, క్యాష్ వస్తుంది. కానీ క్యాష్కి ఉంటుంది కాబట్టి మనం ఇయ్యం, యూటీఐ బ్యాంక్ మనం ఇవ్వాలా. ఏ బ్యాంక్ అయినా కూడా మనం ఏమిస్తాం, మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తాం. ఏ బ్యాంక్ అయినా అంటారు బ్యాంక్ అకౌంట్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు రియా, సోల్డ్ గూడ్స్ క్రెడిట్ అవుతుంది, రియా డెబిట్ అవుతుంది. ఇక్కడ 2 అకౌంట్స్ వస్తాయి, రెండింటికి కూడా మనం లెజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సోల్డ్ గూడ్స్ సేల్స్ అకౌంట్, రియాకి అమ్మినాం కాబట్టి ఉద్దర సన్రీ డెప్టర్. మనం ఉద్దరం అమ్మితే సన్నీ డెప్టర్, మనం ఉద్దరం అనుకుంటే సన్రీ క్రెడిటర్. అమ్మినాం కాబట్టి సన్నీ డెప్టర్ ఎవరికైనా సరే. తర్వాత రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ 25,000 రూపీస్ ఫ్రమ్ రియా. ఎందుకంటే రియాకి ఇప్పుడు ఇచ్చిన తర్వాత చెక్ అంటే బ్యాంక్ కాబట్టి యూటీఐ బ్యాంక్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి లెజర్ రాదు ఈ ట్రాన్సాక్షన్కు. తర్వాత సోల్డ్ గూడ్స్ టు శ్రీనిధి, సోల్డ్ గూడ్స్ ఆల్రెడీ అయిపోయింది కానీ శ్రీనిధి కాలే కాబట్టి సోల్డ్ గూడ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, శ్రీనిధికి ఇవ్వాల. శ్రీనిధి సన్రీ డెప్టర్, ఉద్దర అమ్మినాం కాబట్టి సన్రీ డెప్టర్. తర్వాత శ్రీనిధి పేస్ 12,000 రూపీస్ ఇన్ క్యాష్. అంటే శ్రీనిధికి మనము గూడ్స్ అమ్మినాం కదా, ఆ పైసలు ఇప్పుడు శ్రీనిధి పే చేస్తుందట మనకు. ఇక్కడ శ్రీనిధి పేస్ అన్న క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీనిధి అని ఒకటే. మనము శ్రీనిధికి అమ్మినాం కాబట్టి శ్రీనిధి మనకు డబ్బులు ఇస్తుంది. అయితే ఇక్కడ శ్రీనిధి అంటే ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది, క్యాష్ కూడా ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ లెజర్స్ ఏం రావు ఈ ట్రాన్సాక్షన్లో. తర్వాత గూడ్స్ పర్చేస్డ్ ఫర్ 16,000 రూపీస్ అని క్రెడిట్ ఫ్రమ్ నీతు. అంటే ఇక పర్చేస్ గూడ్స్కి ఆల్రెడీ అయిపోయింది కానీ ఇక్కడ కూడా పర్చేస్ గూడ్స్ వచ్చింది, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నవీన్కు మొత్తం ఇవ్వాల్సింది ఉన్నది కాబట్టి ఇక్కడ మనం నవీన్ అంటారు సన్రీ క్రెడిటర్, ఉద్దర ఉన్నాం కాబట్టి సన్రీ క్రెడిటర్. తర్వాత ఇన్సూరెన్స్ పేడ్ బై చెక్. చెక్ అంటే బ్యాంక్ ఉంది కానీ ఇన్సూరెన్స్కు లేదు. ఇన్సూరెన్స్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట ఇన్సూరెన్స్ అనేది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత పేడ్ టువర్డ్స్ రెంట్ బై క్యాష్. క్యాష్కి ఉంటుంది కదా, రెంట్కి లేదు. అటు మనం ఏం చేయాలా, రెంట్ పేడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అది కూడా. తర్వాత గూడ్స్ గివెన్ కాస్టింగ్ 2,500 రూపీస్ ఏ చారిటీ. అంటే మనం గూడ్స్ ఇచ్చినామంట, దానం చేసినామంట ఎవరికైతే ధర్మ సంస్థకు. అయితే మనం ఎప్పుడు కూడా ట్యాల్ లోపల గూడ్స్ అంటే అది పర్చేస్ గూడ్స్ అని అర్థం చేసుకోవాలా. అంటే పర్చేస్ గూడ్స్కు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇచ్చినాం, చారిటీకి ఇచ్చినాం కాబట్టి చారిటీకి మనం లెజర్ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు చారిటీకి ఇవ్వాలా. చారిటీ అంటే ఏంది, ఆయనకు దానం చేసినాం కాబట్టి అది చారిటీని ఖర్చు కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే బుక్లో రాసుకోవాలి, ఎందుకంటే అది ఖర్చు కదా. దానం చేసిన ఖర్చు కింద రాసుకోవాలి కాబట్టి ఎలా రాసుకోమంటున్నా, చారిటీని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని రాసుకోమంటున్నా ఖర్చులో. అంటే అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది చారిటీ. తర్వాత పర్చేస్ ఆఫీస్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్, క్యాష్గా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో రెండిట్లో ఒకటి వస్తుంది అన్నమాట. ఆఫీస్ ఫర్నిచర్ అని రాయొచ్చు, లేదంటే ఫర్నిచర్ అని రాయొచ్చు, మీ ఇష్టం. అంటారు ఫిక్స్డ్ అసెట్, క్యాష్కి ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత క్యాష్ విత్డ్రా ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్. క్యాష్ తీసుకున్నాడట, క్యాష్కి ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ హౌస్ హోల్డ్ పర్పస్ అంటే ఇంటి అవసరాల కోసం అనమాట. అంటే ఓనర్ పర్సనల్ యూజ్ చేసినా, లేదంటే ప్రొప్రైటర్ యూజ్ అని వచ్చినా, లేదా హౌస్ హోల్డ్ పర్పస్ వచ్చినా, ఈ 3 వచ్చినా కూడా ఈ పదానికి బదులుగా మనం ఇంకొక పదాన్ని వాడతాం. దాని పేరు ఏంటంటే డ్రాయింగ్స్ అనమాట. సొంత వాడకాలను వాడాలి. ఓకేనా, డ్రాయింగ్స్ అంటే ఏంటి, సొంత వాడకాలు. అంటే హౌస్ హోల్డ్ పర్పస్ అన్నా, డ్రాయింగ్స్ అన్నా, తర్వాత పర్సనల్ యూజ్ అన్నా, ప్రొప్రైటర్ యూజ్ అన్నా మనం ఏం వాడాలా, డ్రాయింగ్స్ వాడాలా.
డ్రాయింగ్స్ అనేది ఏంటంటే ఓనర్ తీసుకుంటుంది కాబట్టి ఓనర్కి సంబంధించింది కాబట్టి అండర్ అకౌంట్ ఏమి ఇవ్వాలి, డ్రాయింగ్స్కి క్యాపిటల్ ఇవ్వాలి. డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్, ఎందుకంటే ఓనర్ తీసుకున్నాడు కాబట్టి ఓనర్కి ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఖాతా డ్రాయింగ్స్ అండర్ అకౌంట్ క్యాపిటల్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, క్యాష్ అంటే ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ లేదు కాబట్టి మనం ఇవ్వాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్, మనకు రిసీవ్ అయింది కాబట్టి ఇన్కమ్, మనం పే చేస్తే ఎక్స్పెన్సెస్, మనకు వస్తే ఇన్కమ్. తర్వాత క్యాష్ సేల్స్ అంటే క్యాష్ని అమ్మేసినామని కాదు, ఒక నగదుకు గూడ్స్ అమ్మినామని అర్థం అంటారు. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్న క్యాష్ సేల్స్ అని ఒకటే. కాబట్టి సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటే క్యాష్కి ఉంది, సోల్డ్ గూడ్స్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి మనకి ఎలాంటి ఈ ట్రాన్సాక్షన్కు ఏ లెజర్ కూడా రాదు. తర్వాత కమిషన్ పేడ్ బై చెక్ అంటే బ్యాంకు ఉంది కానీ కమిషన్ పేడ్కు లేదు కాబట్టి మనం ఇవ్వాలి కమిషన్ పేడ్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత టెలిఫోన్ బిల్ పేడ్, చెక్ అంటే బ్యాంక్ ఉంది, టెలిఫోన్ బిల్కి లేదు. అట్లనే సాలరీ అవునా క్యాష్కి ఉంది కానీ సాలరీకి లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, టెలిఫోన్ బిల్కు సాలరీకి చేయాలా. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత సాలరీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మనకు మొత్తం లెడ్జర్స్ అంటే అయిపోయినాయి. సేమ్ పవన్ క్యాపిటల్లో వస్తుంది, పర్చేస్ గూడ్స్ పర్చేస్లో వస్తుంది, మోహన్ ఉద్యోగం ఉన్నాం కాబట్టి సండికేటర్లో వస్తుంది, యూటీఐ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా బ్యాంకులో వస్తుంది, సోల్డ్ గూడ్స్ అమ్మినాం కాబట్టి సెల్స్లో వస్తుంది, రియా ఉద్యోగం అమ్మినాం కాబట్టి సండి డెప్టర్ కింద వస్తుంది, శ్రీనిధి సండి డెప్టర్ ఉద్యోగం అమ్మినాం, నవీన్ కొన్న ముద్ర సండికేటర్, ఇన్సూరెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సాలరీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఖర్చు కింద రాసుకుంటాం, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, డ్రాయింగ్స్ క్యాపిటల్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్ పేడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకోటి ఏంటంటే మనం ఆ స్టేషనరీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది కొంటాం కానీ ఇది ఏంటంటే మనము వాడేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి ఫిక్స్డ్ అసెట్ ఇవ్వలేం కాబట్టి ఏంటంటే ఖర్చు కింద ఇస్తాం అనమాట. స్టేషనరీ బుక్స్ పెన్స్ ఇవన్నీ కూడా స్టేషనరీ పర్చేజ్ చేసినా కూడా పర్చేస్లో రాసుకోవద్దు, దీన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లో రాసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఓచర్ ఎంట్రీ. థర్డ్ స్టెప్స్ ఏంది ఓచర్ ఎంట్రీ. ఓచర్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ ఓచర్స్ ఉంటాయి. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏదో ఒక ఓచర్ ఓపెన్ అవుతుంది. మరి ఫస్ట్ దేంట్లో వస్తుంది, బిజినెస్ స్టార్టెడ్ అయినప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి క్యాష్ డెబిట్ అయింది కదా, క్యాష్ డెబిట్ అయినప్పుడు కంపల్సరీ దేంట్లో వేయాలా, రిసిప్ట్లో వేయాలి. ఎప్పుడైనా కానీ క్యాష్ డెబిట్ అయిందంటే కంపల్సరీ ఓచర్ ఎందులో ఉండాలి, అది రిసిప్ట్లో ఉండాలి. కాబట్టి మనం పేమెంట్లో ఉన్నాం, F6 రిసిప్ట్స్ వస్తుంది. ఇక్కడ క్రెడిట్ ఎవరైతారు, పవన్ అవుతాడు. అయినా ఎంత 5 lakhs రూపీస్. డెబిట్ వచ్చేసి క్యాష్. చూడండి అదే ఇక్కడ ఇదే జనరల్ ఎంట్రీని చూడండి, క్యాష్ డెబిట్ అయింది, పవన్ క్రెడిట్ అయింది. దీన్నే అక్కడ మనం ఎంట్రీ చేసిన ఓకేనా. ఈ జనరల్ ఎంట్రీనే కంప్యూటర్లో ఎంట్రీ చేస్తే దాన్ని ఓచర్ ఎంట్రీ చేస్తే ఓచర్ ఎంట్రీ అంటారు ఓకేనా. జనరల్ ఎంట్రీనే కంప్యూటరైజ్ అకౌంట్లో ఓచర్ ఎంట్రీ అంటారు ఓకేనా. తర్వాత నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ నుంచి కొంటున్నాం ఓకేనా. అంటే పర్చేస్ డెబిట్ అవుతుంది, మోహన్ క్రెడిట్ అవుతాడు. కానీ ఇది పర్చేస్ సెల్స్ ఓచర్ ఈ విధంగా రాయదని చెప్పినాక పార్టీ వైజ్ ఎంట్రీ చేయాలి కదా. కాబట్టి దీన్ని కొంచెం మనం మార్చి ఎంట్రీ చేయాల్సి వస్తుంది. పార్టీ సప్లై ఇన్వాయిస్ నెంబర్ లేదు, డేట్ ఎడ్యుకేషన్ వర్షన్ కాబట్టి రాదు. తర్వాత పార్టీ వచ్చేసి ఇక్కడ మోహన్. సో డెబిట్లో క్రెడిట్ రాకుండా మోహన్ అని తీసుకోవాలి. పార్టీలో ఎవరి నుంచి కొంటున్నాం అన్నది పార్టీ అన్నట్లు. మోహన్ అడ్రస్ లేదు కాబట్టి సేవ్ చేస్తున్నా. పర్టికులర్స్ వివరాలు ఏం చేస్తున్నామంటే కొంటున్నాం కాబట్టి పర్చేస్ గూడ్స్ అంటున్నా. ఎంత కొంటున్నాం, 40,000 రూపీస్ అమౌంట్ 40,000 రూపీస్ ఇస్తున్నాం ఓకేనా. ఇంతనమాట, కొంచెం మార్చేసినమాట దాన్నే. కాకపోతే మోహన్ పర్చేస్ గూడ్స్ అవే వచ్చినాయి, కాకపోతే కొద్దిగా మారిందనమాట. అదే పర్చేస్ కూడా వచ్చి అదే మోహన్ వచ్చింది కాబట్టి కొంచెం మార్చిన. తర్వాత పర్చేస్ స్టేషనరీ కొంటున్నాం కానీ అది కొనుగోలు రాయడానికి వీల్లేదు, ఎందుకంటే అది బిజినెస్లో భాగం కాదు. బిజినెస్లో దాన్ని వాడుకుంటాం, అట్లని కూడా చాలా కాలంగా వాడుకోం దాన్ని. అది బాగా ఉండదు, లైఫ్ లాంగ్ ఉండదు. ఎందుకంటే
ఒక దీర్ఘకాలంగా ఉంటేనే మనం ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకోవచ్చు. కానీ అట్లా కూడా ఉండదు, కొద్ది రోజుల్లో తరిగిపోతుంది. కాబట్టి ఇది ఏం తీసుకుంటాం, ఎక్స్పెండిచర్ ఇదిగా తీసుకుంటాం అనమాట స్టేషనరీ. కాబట్టి ఎక్స్పెండిచర్ని ఏం చేయాలా, డబ్బులు పోతున్నాయి కాబట్టి, డబ్బులు పోయినప్పుడు ఏం చేయాలా, మనం పేమెంట్లో వేయాలి. కాబట్టి ఈ స్టేషనరీ పర్చేజ్ చేసినా కూడా మనం ఓచర్ ఎండ్లో వస్తుంది, పేమెంట్లో వస్తుంది అనమాట. FI పేమెంట్. స్టేషనరీ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఎంత, 2000 రూపీస్. క్రెడిట్ వచ్చేసి క్యాష్, అదే జనరేటెడ్ ఎంట్రీ చేసిన. తర్వాత బ్యాంక్లో డిపాజిట్ చేసినాం, అవునా. ఓపెన్ బ్యాంక్ అకౌంట్ విత్ యూటీఐ బ్యాంక్ బై డిపాజిటింగ్ క్యాష్ అన్నాయి. అంటే యూటీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఏం వేయాలి, మనం కాంట్రాలో వేయాలి, F4లో. కాబట్టి డిపాజిట్ చేసిన విత్ చేసిన కాంట్రా కదా, క్రెడిట్ ఏమవుతుంది, క్యాష్ అవుతుంది. ఎంత డిపాజిట్ చేసినాం, 50,000 రూపీస్. క్రెడిట్ వచ్చేసి డెబిట్ వచ్చేసి యూటీఐ బ్యాంక్, ఓకేనా. ఇక్కడ నోట్స్ అడుగుతుంది, నోట్ ఏమేమి ఇచ్చామో అన్నీ సేవ్ చేయండి, డెమో వర్షన్ కాబట్టి. తర్వాత గూడ్స్ సోల్డ్ టు రియాకు అమ్మినాం కాబట్టి రియాకి అమ్మినప్పుడు రియా డెబిట్ అవుతుంది, గూడ్స్ ఏమో క్రెడిట్ అవుతాయి. అదండి F8 సేల్స్ చేసినాం కాబట్టి సేల్స్లో ఎలా F8లా రిఫరెన్స్ నెంబర్ లేదు. ఇక్కడ కొంత డెబిట్ క్రెడిట్ కాకుండా ఇది పార్ట్ వైజ్ అడుగుతుంది కాబట్టి ఎవరికి అమ్మినాం అన్నది పార్ట్. రియాకి అమ్మినాం కాబట్టి రియా అడ్రస్ రాయమంటుంది, లేదు కాబట్టి సేవ్ చేస్తున్నా కంట్రోల్ లేదు ద్వారా. పర్టికులర్ ఏం చేసినామంటే సోల్డ్ గూడ్స్ అమ్మినాం. ఎంత అమ్మినాం, మీకు 25,000 రూపీస్ అమ్మినాం. సరే, కొంచెం మార్చిన. అదే రియా సోల్డ్ గూడ్స్ వాడుకున్నా, కానీ కొంచెం డెబిట్ క్రెడిట్ అది కాకుండా కొద్దిగా వేరే వాడినా, అంటే పర్చేస్ సేల్స్కు అలానే వాడాలన్నమాట. ఆ తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ 25,000 రూపీస్ ఫ్రమ్ రియా. ఇప్పుడు 25,000 రూపాయలు అమ్మిన ఈ చెక్ ఇచ్చిందట మన. కాబట్టి యూటీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది, రియా ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. చెక్ వచ్చింది కాబట్టి రిసీవ్ అయినప్పుడు ఏం వేయాలా, రిసిప్ట్లో వేయాలి F6లో. కాబట్టి ఆ క్రెడిట్ ఎవరైతే రియా. ఎంత మొత్తం ఇచ్చేసిన 25,000 రూపీస్కు 25,000 రూపీస్. డెబిట్ వచ్చి చెక్ కాబట్టి యూటీఐ బ్యాంకులోకి వస్తాయి కదా డబ్బులు, వస్తాయి డెబిట్, పోతే క్రెడిట్. రియా ఇచ్చింది కాబట్టి రియాకి పోతాయి కాబట్టి క్రెడిట్ అయింది, బ్యాంకులోకి వస్తాయి కాబట్టి బ్యాంక్ అనేది డెబిట్ అయింది అనమాట. తర్వాత సోల్డ్ గూడ్స్ టు శ్రీనిధికి అమ్మినాం కాబట్టి శ్రీనిధి డెబిట్ అవుతుంది, సోల్డ్ గూడ్స్ క్రెడిట్ అవుతుంది. అమ్మినాం కాబట్టి సెల్స్ వేయాలి, F8 అమ్మినప్పుడు సెల్స్ వేయాలి. ఇది రిఫరెన్స్ నెంబర్ లేదు. పార్టీ ఎవరికి అమ్మినాం, శ్రీనిధికి. ఎవరికి అమ్మినాం, ఎవరు కొన్నా పార్టీ. శ్రీనిధి అడ్రస్ లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నా. ఏం చేసినాం, పర్టికులర్గా అమ్మినాం కాబట్టి సోల్డ్ గూడ్స్. ఎంత అమ్మినాం, శ్రీనిధికి 12,000 రూపీస్ అమ్మినాం, 12,000 రూపాయలు. తర్వాత శ్రీనిధి పేస్ 12,000 రూపీస్ ఇన్ క్యాష్ అన్నది. అంటే శ్రీనిధి పే చేసిందట ఎవరికి, మొనకు. ఎందుకంటే గూడ్స్ కొనుక్కున్నది కాబట్టి ఉద్దర మొనకు పే చేస్తుంది. అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీనిధి అన్న, శ్రీనిధి పేస్ 12,000 రూపీస్ ఇన్ క్యాష్ అన్న ఒకటే. కాబట్టి మనకు డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు డెబిట్ అవుతాయి. శ్రీనిధి ఏమైతే ఇస్తుంది కాబట్టి క్రెడిట్ అవుతుంది, పోతాయి కాబట్టి. కాబట్టి ఎప్పుడైనా క్యాష్ డెబిట్ అయిందంటే ఆల్వేస్ క్యాష్ డెబిట్ అయిందంటే ఎప్పుడు కూడా మనం రిసిప్ట్లో వేయాలి. డబ్బులు వచ్చినాయి కాబట్టి రిసిప్ట్లో వేయాలి. రిసిప్ట్లో క్రెడిట్ ఎవరైతారు, శ్రీనిధి ఇచ్చింది కాబట్టి శ్రీనిధి క్రెడిట్ అవుతుంది, ఆమెకు పోతాయి కాబట్టి. ఎన్ని ఇచ్చింది, మొత్తం 12,000 ఇచ్చేసింది. డెబిట్ వచ్చేసింది మనకు క్యాష్ ఇచ్చింది కాబట్టి క్యాష్. చెక్ ఇస్తే బ్యాంకుని తీసుకోవాలి. తర్వాత గూడ్స్ పర్చేస్డ్ ఫర్ 16,000 రూపీస్ ఫ్రమ్ నవీన్ నుంచి గూడ్స్ కొన్నామట, ఓకేనా. పర్చేస్ గూడ్స్ డెబిట్ అవుతుంది, నవీన్ ఏమో క్రెడిట్ అవుతుంది. అంటే ఇక్కడ పర్చేస్ గూడ్స్ నవీన్ వాడుకొని మనం ఎంట్రీ చేయాలి. సో అదే వాడుకొని ఎంట్రీ చేస్తున్నా. పర్చేస్ చేసినప్పుడు ఏం వేయాలా, పర్చేస్లో వేయాలా F9లో. ఇక్కడ రిఫరెన్స్ సప్లై ఇన్వాయిస్ నెంబర్ లేదు, డేట్ రాదు. పార్ట్ వచ్చేసి ఎవరు, నవీన్, ఓకేనా. నవీన్ వాడుకున్నా. తర్వాత దీని అడ్రస్ ఉందా, లేదు కాబట్టి సేవ్ చేసిన. తర్వాత ఏం వాడాలా, పర్చేస్ గూడ్స్ ఎక్కడ ఇవ్వాలి, అది వివరాలు పర్టికులర్లో ఇవ్వాలి. పర్టికులర్స్లో వివరాలు ఏం చేసినాం, కొన్నాం. అమౌంట్ ఎంత, 16,000 రూపీస్. కొంచెం చేంజ్ చేసి ఇచ్చేసిన అనమాట. పర్చేస్ సేల్స్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది, డెబిట్ క్రెడిట్ వైజ్ ఇవ్వద్దు. తర్వాత ఇన్సూరెన్స్ పెయిడ్ అన్నప్పుడు ఏం చేస్తాం, పేమెంట్లో ఎంట్రీ చేస్తాం, ఓకేనా. ఏమైతే ఇన్సూరెన్స్ డెబిట్ అవుతుంది, చెక్ ఇచ్చినాం కాబట్టి యూటీఐ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి పేమెంట్లో F5 ఇన్సూరెన్స్ డెబిట్ అవుతుంది, ఖర్చు కాబట్టి డబ్బులు పోతాయి కాబట్టి చెక్ ఇచ్చినాం కాబట్టి బ్యాంక్ నుంచి పోతాయి కాబట్టి బ్యాంక్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. వస్తే డెబిట్, పోతే క్రెడిట్. తర్వాత పేడ్ రెంట్ పే చేసినాం.
రెంట్ పే చేసినప్పుడు ఏమవుతుంది, రెంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ ఏమో క్రెడిట్ అవుతుంది బై క్యాష్ కాబట్టి. కాబట్టి ఇది కూడా సేమ్ పేమెంట్లో రెంట్ డెబిట్ అవుతుంది కాబట్టి డెబిట్లో రెంట్ ఎంత పే చేసాం, రెంట్ 4000 రూపీస్. క్రెడిట్ వచ్చేసి క్యాష్ కాబట్టి క్యాష్, అదే జనరల్ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం వచ్చాను. తర్వాత వచ్చేసి గూడ్స్ గివెన్ కాస్టింగ్ 2500 చారిటీ. అంటే మనము చారిటీకి గూడ్స్ ఇచ్చినమాట. ఎప్పుడైనా గూడ్స్ అంటే ఏమంటారో పర్చేస్ గూడ్స్ అన్నట్టు, అంటే చారిటీ డెబిట్ అవుతుంది, పర్చేస్ గూడ్స్ క్రెడిట్ అవుతుంది. ఇట్లా 2 అకౌంట్స్ వచ్చినప్పుడు, అంటే మనం అమ్మినప్పుడు కానీ కొనకుండా 2 అకౌంట్స్ వచ్చినాయంటే కంపల్సరీ దాన్ని ఎన్ని వేయాలా, జనరల్ వేయాలి. అడ్జస్ట్మెంట్ ఎవరి కింద జనరల్ వేయాలి. ఎందుకంటే మనం పేమెంట్ వేయలేం. పేమెంట్ అంటే ఏంటిది, పే అయితేనే పేమెంట్, పైసలు ఇస్తేనే. కానీ ఇక్కడ పైసలు ఇవ్వలేం, గూడ్స్ ఇచ్చినాం. రిసిప్ట్ అంటే పైసలు వస్తేనే రిసిప్ట్, కానీ ఇక్కడ పైసలు రాలేవు. తర్వాత కాంట్రా అంటే డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన కాంట్రా, కానీ డిపాజిట్ చేయాలి విత్డ్రా చేయాలి. పర్చేస్లు ఎప్పుడు వేయాలా, పర్చేస్ చేస్తే వేయాలా, కొంటలేం. సేల్స్లు ఎప్పుడు వేయాలా, అమ్ముతే సేల్స్లు వేయాలా. డెబిట్ నోట్లు ఎప్పుడు వేయాలా, పర్చేస్ రిటర్న్ అయితే డెబిట్ నోట్లు వేయాలా. క్రెడిట్ నోట్లు ఎప్పుడు వేయాలా, సేల్స్ రిటర్న్ అయితే క్రెడిట్ నోట్లు వేయాలా. అంటే 7 ఓచర్లు వేయడానికి ఇది వీలు లేదు. ఇట్లా ఈ 7 ఓచర్లు వేయడానికి వీలు లేనటువంటి దాన్ని 8వ ఓచర్ అనేటువంటి జనరల్లో వేయాల్సి ఉంటుంది అడ్జస్ట్మెంట్ కింద. కాబట్టి ఏం వేయాలి, దీన్ని F7లో వేయాలా. చారిటీ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. చారిటీకి వస్తాయి కాబట్టి చారిటీ డెబిట్ అవుతుంది. ఎంత దానం చేసినాం, 2000 విలువల్ల గూడ్స్ని దానం చేసాం అనమాట. కాబట్టి గూడ్స్ ఎల్లకి వెళ్ళిపోవాలా, మనం కొన్న గూడ్స్ లెక్క వెళ్ళిపోవాలా, అంతే కదా. మనం కొనుకొచ్చుకున్న గూడ్స్ లెక్క 2000 గూడ్స్ని ధర్మ సంస్థకు ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఏం చేసినాం, మనం గూడ్స్ని ఇచ్చినాం అనమాట మనం. కాబట్టి గూడ్స్ క్రెడిట్ కావాలి కాబట్టి ఏం చేసిన క్రెడిట్లో పర్చేస్ గూడ్స్ క్రెడిట్ చేసినాం అనమాట. తర్వాత పర్చేస్ ఆఫీస్ ఫర్నిచర్ ఒకటి కొన్నాం, ఫర్నిచర్ కొన్నాం. ఫర్నిచర్ కొన్నప్పుడు ఏం చేయాలా, పర్చేస్ వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఏం చేయాలి, మనం పైసలు పోతున్నాయి కాబట్టి పైసలు క్రెడిట్ అయినప్పుడు ఆల్వేస్ ఎందులో వేయాలా, డబ్బులు క్రెడిట్ అయినప్పుడు పేమెంట్లో వేయాలి, డబ్బులు పోతే. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని పేమెంట్లో వేయాలి. F5 ఫిక్స్డ్ అసెట్కి డబ్బులు ఇచ్చినప్పుడు పేమెంట్లో వేయాలి. ఫర్నిచర్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఎంత కొన్నాం, 10,500 రూపీస్. క్రెడిట్ వచ్చేసి క్యాష్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్ అని, అంటే హౌస్ హోల్డ్ పర్పస్ అంట, ప్రొప్రైటరీ యూజ్ అన్న, తర్వాత పర్సనల్ యూజ్ అన్న, 3 అన్న ఏదన్నా కూడా మనం డ్రాయింగ్స్ కింద తీసుకోవాలా. ఇక డబ్బులు తీసుకున్నాడు కాబట్టి డబ్బులు పోతున్నాయి కాబట్టి డబ్బులు పోతే వేయాలా, పేమెంట్లు వేయాలి. కాబట్టి ఒకని ఇక్కడ పేమెంట్లు వేస్తాం. కొత్త పదం ఏమొచ్చింది, హౌస్ హోల్డ్ పర్పస్కు బదులుగా, లేదా పర్సనల్ యూజ్కి బదులుగా, లేదంటే హౌస్ హోల్డ్ పర్పస్, ప్రొప్రైటరీ యూజ్, పర్సనల్ యూజ్, 3కి బదులు కొత్త పదం డ్రాయింగ్స్ వాడాలా. అండర్ అకౌంట్ క్యాపిటల్ ఇవ్వాలా, లెజ్జలరా ఆడ ఇచ్చినాం. ఎంత అమౌంట్ ఇది 2000. కానీ దీన్ని మాత్రం మనం డ్రాయింగ్స్ విత్డ్రా చేసి చెప్పేసి కాంట్రాలు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది బిజినెస్ కోసం తీస్తలేడు, సొంతానికి వాడుకోవాలి. కాబట్టి పేమెంట్లు వేయాలా, క్రెడిట్ క్యాష్. బిజినెస్ కోసం అయినప్పుడు మాత్రమే కాంట్రాలు వేయాలా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ 1000 రూపీస్ అన్నాడు. అంటే మనకు రిసీవ్ అయినాయట, అంటే ఏమైంది, డబ్బులు వచ్చినాయి. సో మనకు ఏమైంది, ఇక్కడ డబ్బులు వచ్చినాయి. ఇక్కడ డబ్బులు వచ్చినాయి కాబట్టి డబ్బులు వస్తాయి ఆల్వేస్, ఎప్పుడు కూడా డబ్బులు వస్తే వేయాలా, రిసిప్ట్లో వేయాలా. కాబట్టి ఏం చేస్తాను నేను, రిసిప్ట్ F6. క్రెడిట్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1000 రూపీస్. డెబిట్ వచ్చేసి క్యాష్ కాబట్టి క్యాష్. చెక్ ఇస్తే బ్యాంకుని తీసుకోవాలా, ఇక్కడ చెక్ ఇవ్వలేడు కాబట్టి క్యాష్ తీసుకుంటున్నా. తర్వాత క్యాష్ సేల్స్, అంటే క్యాష్ సేల్స్ అంటే క్యాష్ని అమ్మేసినామని కాదు, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అనమాట. అంటే క్యాష్ డెబిట్ అవుతుంది, గూడ్స్ అనేది ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. కాబట్టి క్యాష్ సేల్స్ చేసాము అంటే గూడ్స్ని అమ్మినప్పుడు ఏం వేయాలా, F8 సేల్స్లో వేయాలా. రిఫరెన్స్ నెంబర్ లేదు. ఇక్కడ పార్ట్ ఏమవుతుంది, నగదుకి అమ్మినాం కాబట్టి క్యాష్ అవుతుంది. నగదుకి ఎవరికి అమ్మినా అడ్రస్ అడుగుతుంది లేదు కాబట్టి సేవ్ చేస్తున్నా. పర్టికులర్ ఏం చేసినామంటే అమ్మినాం కాబట్టి సోల్డ్ గూడ్స్ అంటున్నా. ఎంత అమ్మినామంటే అమౌంట్ ఎంత చెప్పింది, ఇక్కడ 5000 రూపీస్ అన్నాడు. వాటి 5000 రూపీస్. తర్వాత కమిషన్ పేడ్ బై చెక్, కమిషన్ పే చేసినామాట కాబట్టి కమిషన్ డెబిట్ అవుతుంది. చెక్ అంటే యూటీఐ బ్యాంక్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. అట్నే టెలిఫోన్ బిల్ కూడా పే చేసినాం, టెలిఫోన్ బిల్ డెబిట్ అవుతుంది, యూటీఐ బ్యాంకు క్రెడిట్ అవుతుంది. ఇందులో కామన్ యూటీఐ బ్యాంక్ రెండిట్లో కూడా క్రెడిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకటి కాంపౌండ్ మనం ఒకటేసారి 2 కలిపి కూడా వేసుకోవచ్చు. ఎట్లా చూడండి, 2 కలిపి ఒకటేసారి వేస్తున్నాం, 2 ఒకటే పోచాలరా. రెండింటికి కూడా సేమ్ చెక్ ఇచ్చినాం కాబట్టి రెండింటిని ఒకటేసారి వేసుకోవచ్చు. 2 కూడా పేమెంట్లు వస్తాయి కాబట్టి నేను పేమెంట్లోకి వెళ్తున్నా, 2 ఒకటేసారి వేస్తున్నా. చూడండి, కమిషన్ పేడ్ డెబిట్ అవుతుంది, డెబిట్లో తీసుకుంటున్నా. ఎంత, 2000. కమిషన్ పేడ్ 1000 ఓకేనా. మళ్ళీ డెబిట్ చేస్తున్నా, దీన్ని ఇంకోటి వేస్తున్నా కాబట్టి కాంపౌండ్ ఎంట్రీ, టెలిఫోన్ బిల్
2500 రెండింటికి చెక్ ఇచ్చినాం కాబట్టి ఒకటేసారి రాసుకుంటున్నాం అన్నమాట. 2లా క్రెడిట్లో డైరెక్ట్గా చెక్ అంటే ఏంటిది యూటీఐ బ్యాంక్ మొత్తం ఎంత 3500 అవుతాయి. ఇట్లా కూడా మనం ఒకటేసారి కూడా వేసుకోవచ్చు అనమాట. 1000 2500 కలిపి మొత్తం కూడా 3500 అవుతాయి. దీన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. ఇట్లా కూడా మనం ఒకటేసారి వేసుకోవచ్చు. అంటే రెండు సేమ్ ఉన్నప్పుడు, పార్టీస్ రెండు సేమ్ ఉన్నప్పుడు, రెండు క్యాషే ఉన్నప్పుడు, లేదా రెండు బ్యాంకే ఉన్నప్పుడు, అలాంటప్పుడు సేమ్ ఓచాలు వచ్చినప్పుడు అట్లా వేసుకోవచ్చు అనమాట కాంపౌండ్ ఎంట్రీ ఈ విధంగా. తర్వాత ఇక్కడ సాలరీ వేయలే, ఎందుకంటే ఇక్కడ క్యాష్ ఇచ్చినాం, దీనికి చెక్ చేయలేం. ఇది పేమెంట్ వచ్చరే, కానీ కాకపోతే ఇక్కడ మనం సాలరీకి ఏం చేసినాం, క్యాష్ ఇచ్చినాం కాబట్టి ఇది చెక్ కాదు కాబట్టి బ్యాంకు రాదు కాబట్టి మళ్ళీ సపరేట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సాలరీ ఎంత 13,000 రూపీస్. ఇది చెక్ ఇచ్చినట్టుగా ఒకటేసారి తీసుకుంటుంటే కాంపౌండ్ ఎంట్రీ, కానీ క్రెడిట్ ఏం కావాలి మనకు, క్యాష్ కావాలి కాబట్టి ఇక్కడ మనం సపరేట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అట్లా మనం కాంపౌండ్ ఎంట్రీ కూడా వేసుకోవచ్చు ఒకటేసారి. చూడండి ఓకేనా, మొత్తం 19 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 19 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలా, మనం రిపోర్ట్స్ చూడాలి. తర్వాతగా ఏం చేయాలి, మనం ఎంట్రీ చేసిన తర్వాత ఏం చేయాలి, రిపోర్ట్స్ చూడాలా. రిపోర్ట్స్లో మనం ఇక్కడ ఏం చూడాలా, ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలా. ప్రాఫిట్ అండ్ లాస్ డీటెయిల్గా రావాలనుకుంటే Alt F1. డీటెయిల్ రావాలంటే ఏం చేయాలి, Alt F1. నెట్ లాస్ 43,500 43,500 లాస్ వచ్చిందట. మనం కొన్నై 53,000 అమ్మినాయి 42,000. ఎందుకంటే కొన్ని ఎక్కువన్నాయి, అమ్మినాయి తక్కువన్నాయి. మళ్ళీ ఖర్చులు 33,000 రూపాయల ఖర్చు అయింది. అదే మొత్తం అన్ని కలుపుకుని 33,000 రూపాయల ఖర్చులైనాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ ఖర్చులు మనం మళ్ళీ కొన్ని ఎక్కువైనాయి, అమ్మినాయి తక్కువైనాయి కాబట్టి ఏమైంది, మొత్తం మనకు 1,000 రూపాయలు లాభం వచ్చినా కూడా ఏమైంది 43,000 ఏమైంది మనకు లాస్ అయిందన్నమాట ఈ కంపెనీ. తర్వాత ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్ బి నొక్కిన వస్తుంది. డీటెయిల్ చూడాలంటే Alt F1. చూడండి ఇక్కడ 5 లక్షలు పెట్టుబడి పెట్టినాడు పవన్, కానీ 2,000 రూపాయలు సొంతంగా వాడుకున్నాడు కదా, హౌస్ హోల్డ్ పర్పస్. కాబట్టి ఆ 2,000 రూపాయలు ఏమవుతాడు, ఆ అమౌంట్లకి మైనస్ అవుతాయి కాబట్టి 5 లక్షలకి అయితే 2,000 రూపాయలు పోతాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ అమౌంట్, 4,98,000 రూపాయలు ఉన్నాయి. తర్వాత మనము కొన్నాయన్ని కూడా ఉద్దాను, ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేం కాబట్టి మనం ఎన్ని బాకున్నాం, 56,000 రూపాయలు బాకున్నాం. ఎట్లా బాకున్నాం అంటే కూడా ఎంటర్ కొట్టండి సంతకేట్ అలా. మోహన్కు 40,000, నవీన్కు 16,000. అంటే ఎవరు కూడా మేము డబ్బులు మనం చెల్లించలే కాబట్టి 40,000 రూపాయలు మనకు బాకీ ఉన్నాం, మనం చెల్లించాలా. అదే ఫర్నిచర్ 10,500 ఫర్నిచర్ ఉన్నది మన చేతిలో. 4,36,500 ఉన్నాయి, కానీ మనకు వచ్చేటి మాత్రం లేవు. మరి రియా కమ్మినాం, అదేవిధంగా శ్రీనిధి కమ్మినాం, కానీ ఇద్దరు కూడా మనకు మొత్తం ఫుల్ సెటిల్మెంట్ మొత్తం అమౌంట్ ఇచ్చేసారు కాబట్టి మనకు వచ్చేటి లేవు. మనమే 56,000 రూపాయలు ఇచ్చేటినాం. ఇవన్నీ కూడా అప్పులు. ఇక్కడ సైడ్ లియబిలిటీస్, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఆస్తులు అనమాట, మనకు వచ్చేటి లేవు. తర్వాత బ్యాంకులో 63,000 ఉండాలా, ఓకేనా. బ్యాంకులో కూడా సేమ్ 63,000 మొత్తం కలిసి మొత్తం బ్యాలెన్స్ ఎంత 5,54,000 ఉండాలా. సేమ్ 5,54,000 వచ్చింది. అక్కడ డిఫరెన్స్ అని ఎక్కడ నచ్చిందా, డిఫరెన్స్ అమౌంట్ అని రాలేదు. ఒకవేళ డిఫరెన్స్ అమౌంట్ వచ్చిందంటే ఏమంటారు, మనం చేసింది అనేది తప్పనమాట. ఈ విధంగా మనం సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసినాం. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం గురించి నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.